యూఎస్ఏలో డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఒక ఐడెంటిటీ లాగా యూజ్ చేస్తారు. ఆల్మోస్ట్ చాలా స్టేట్స్ లోపల మీ యొక్క ఐడెంటిటీ ఏంటి అంటే మనం డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తాం. ఈవెన్ బయట ఎక్కడైనా మనల్ని అడిగినప్పుడు. సో, ఈ రీసెంట్ టైమ్ లోపల చాలా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి రూల్స్ అయితే చేంజ్ అవ్వబోతున్నాయి అని చెప్పైతే వింటూ ఉన్నాము. సో, అదేంటి అనేసైతే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా ఆల్మోస్ట్ యూఎస్ఏలో మనకి డ్రైవింగ్ లైసెన్స్ రావాలి అంటే ముందు ఒక టెస్ట్ రాయాల్సింది ఉంటది. అందులోపల ఒక బుక్ ఇస్తారు. అవన్నీ మనం చదవాలి. ఆ ఎగ్జామ్ రాయాలి. ఆ తర్వాత వెళ్ళి అక్కడ ఒక ఆఫీసర్ మనతో పాటు వస్తారు. అతను అన్ని రూట్‌లోకి తీసుకొనెళ్తాడు. అలా మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. ఆల్మోస్ట్ అంబులెన్స్ వచ్చినప్పుడు ఎలా ఆపాలి అండ్ స్కూల్ జోన్‌లోకి తప్పకుండా తీసుకొనెళ్తారు. స్కూల్ జోన్ లోపల మనం అసలు ఎలా నడుపుతూ ఉన్నాము అండ్ ఎంత లిమిట్ మెయింటైన్ చేస్తున్నాము. సో, ఇలాంటివి తప్పకుండా చూసి మనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇస్తారు. సో, అండ్ మనము డ్రైవింగ్ లైసెన్స్‌కి డీఎంవీకెళ్తాము, అప్లై చేస్తాము. ఆఫ్‌కోర్స్ యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి ఈ ప్రాసెస్ అంతా తెలుసు. బట్ ఇక ముందు నుంచి ఏంటి అంటే ఇందులోపల కొన్ని రకాల చేంజెస్ అయితే రాబోతాయి అని జెప్పి. ఫస్ట్ వన్ ఏంటి అంటే అసలు ఇది ఎందుకు తీసుకొనొస్తున్నారు అనంటే రీసెంట్ టైమ్ లోపల చాలా వరకు కూడా ఇష్యూస్ ఎదురైతున్నాయి. దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే మే 11 నుంచి మే 15 వరకు ఆరిజోనా అండ్ మిచిగన్ ఆ బార్డర్ లోపల బార్డర్ పెట్రోలింగ్ వాళ్ళు సెమీ ట్రక్స్ ఎవరైతే నడుపుతూ ఉన్నారో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ రానియండి, అండ్ వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అసలు వీళ్ళు లీగల్‌గానే యూఎస్ఏలో ఉంటున్నారా? అసలు వీళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వచ్చింది? అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసే వీళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ పొందారా? ఇవన్నీ కూడా చెక్ చేస్తున్న టైం లోపల ఒక 50 మెంబర్స్ వరకు అందులోపల దొరికారంట. అందులోపల ఎక్కువ ఉన్నది ఇండియన్సే. ఆల్మోస్ట్ 30 మెంబర్స్ వరకు ఇండియన్సే ఉన్నారు. ఇలా ఇల్లీగల్‌గా వచ్చేసి యూఎస్ఏలో వండుకుంటూ ఇల్లీగల్‌గా ఇలా డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించి అమెరికాలో ట్రక్స్ ఇలా నడుపుతున్న వాళ్ళు. సో, ఆఫ్‌కోర్స్ వాళ్ళని డిపోర్ట్ చేస్తారనుకుంటాను. సో, ఇలా జరుగుతూ ఉన్నాయి. సో, ఇంకా దాని పేరే వచ్చేసి ఆపరేషన్ చెక్‌మేట్ అని పెట్టారు. అసలు ఇది ఎందుకు కండక్ట్ చేశారు అంటే మనము అంటే ఓన్లీ ఇదొక్క ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొనే అని చెప్పలేం గానీ, ఈ ఇన్సిడెంట్ యూఎస్ఏలో చాలా వరకు గూడా ఎక్కువ స్ప్రెడ్ అయింది. ఎక్కువ ఇంపాక్ట్‌నిచ్చింది. ఒకతను ఇండియా నుంచి వచ్చేసి ఆల్రెడీ నేను లాస్ట్ టైమే మొత్తం స్టోరీ చెప్పాను. జస్ట్ షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్తాను. హర్జేందర్ సింగ్ అనే ఒకతను, అతను ఆల్మోస్ట్ ఒక 10 టైమ్స్ అతను డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసినప్పుడు ఫెయిల్ అయిన తర్వాత కాలిఫోర్నియా అక్కడికెళ్ళేసి ఇల్లీగల్‌గా డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించి పెద్ద ట్రక్కులు నడుపుతూ ఉన్నాడు. అది యూటర్న్ తీసుకోకూడని చోట యూటర్న్ తీసుకోవడం వలన బ్యాక్ సైడ్ వచ్చేటటువంటి వేరే కారు అమెరికన్స్ అందులోపల ముగ్గురు చనిపోయారు. ఎందుకు అంటే యూఎస్ఏలో అంటే యూటర్న్ సింబల్స్ ఉంటాయి. కొన్ని చోట్ల ఏంటంటే అది ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్‌న ఓన్లీ అంబులెన్స్ కానియండి, లేకపోతే పోలీస్ వెహికల్ ఎవరినన్నా చేజ్ చేయాలనుకున్నప్పుడు పోలీస్ వెహికల్స్ కానియండి, ఇలాంటివి వెళ్ళడానికి కొన్ని చోట్ల ఉంటాయి. అది ఏ వెహికల్ పడితే ఆ వెహికల్ అందులోపలికి యూటర్న్ తీసుకోవడం కోసం కాదు. బట్ చాలామందికేంటంటే చాలా మందికి కాదు, కొంతమందికి అసలు ఆ సిగ్నల్స్, సింబల్స్ ఏంటి అని సరిగ్గా తెలియని వాళ్ళు ఆ రూట్‌లో ఎళ్ళిపోవడం వలన బ్యాక్ లోపల ఆల్మోస్ట్ హైవే అంటే 120-140 కిలోమీటర్ స్పీడ్‌లో వస్తుంటాయి వెహికల్స్. అంత ఈజీ కాదు వాటిని స్టాప్ చేయడం అనేసి. అది అందులోపలికి ఎళ్ళిపోవడం, పాపం వాళ్ళు చనిపోవడం. అది అమెరికాలో చాలా వరకు గూడా అసలు ఏండి ఇల్లీగల్‌గా వచ్చి ఇల్లీగల్‌గా డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించి వాటి వలన అమెరికన్స్ అందులోపల ఒక చిన్న అమ్మాయి కూడా ఉన్నది అనేసి అది చాలా మందికి బాధ అనిపిచ్చింది. ఆ టైం లోపల గూడా ట్రక్ డ్రైవర్‌లని రానివ్వము. అంటే చాలా వరకు స్ట్రిక్ట్ చేస్తామనేది గూడా చేశారు. దానిని బేస్ చేసుకొని ఇప్పుడేంటంటే ఆపరేషన్ చెక్‌మేట్ అని ఓన్లీ ఇది హర్జేందర్ సింగ్ అనే కాదు. ఆ టైం లోపల ఇలాంటి కొన్ని ఇష్యూస్ జరిగాయి. ఎస్పెషల్లీ ఈ ట్రక్ డ్రైవర్ల వలన యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతున్నాయి. అసలు వాళ్ళకి రూల్స్ తెలియట్లేవు. అండ్ దొంగతనంగా వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ సంపాదిస్తున్నారు అని జెప్పేసి. సో, ఆల్మోస్ట్ యూఎస్ఏలో మనం హైవేల మీద రీసెంట్ టైమ్ లోపల జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. ఎక్కువగా గూడా మనకి అంటే మీరు ఎక్స్‌పీరియన్స్ ఎదురైందా చెప్పండి? జింకలు విపరీతంగా అడ్డమొస్తూ ఉంటాయి. మాకైతే 2 సార్లు అదే ఎక్స్‌పీరియన్స్ అయింది. బట్ లక్కీలీ ఏంటంటే అవి చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతూ ఉన్నాయి హైవే మీద. మనం ఎంత కంట్రోల్ చేసినా కూడా కారు కంట్రోల్ చేయలేము. అది దాని ప్రాణాలు పోవడమే కాకుండా మన ప్రాణాలు కూడా పోతుంటాయి. అండ్ హైవేల మీద ఎక్కడ చూసినా కూడా జింకలు చనిపోయి కనిపిస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇంకెక్కువగా. మరి మేమున్న చోటనే అలానా? లేకపోతే మీరు కూడా అలాంటి ఎక్స్‌పీరియన్స్ చేసారా అనేది చెప్పండి. లక్కీలీ అంటే అది కూడా ఇంకా నైట్ టైమ్ లోపల. మనకంత దూరం నుంచి కనిపించవు. దగ్గరకొచ్చేలోపు మనం కార్‌ని అంతగా స్లో చేయలేము. అవి ఫాస్ట్‌గా ఎళ్ళిపోతున్నాయి కాబట్టి సరిపోయింది. లేదు అంటే చాలా వాటికి ఎఫెక్టే అండ్ మనకు కూడా ఎఫెక్టే.
మీకెప్పుడైనా అలాంటిది జరిగిందా? తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. యూఎస్ఏలో ఉన్నవాళ్ళు రీసెంట్ టైమ్‌లోనే నేను ఎక్కువగా చూస్తున్నాను. ఇంతకుముందు అలా అయితే చూడలేదురా అని. లాస్ట్ ఒక 6, 7 మంత్స్ నుంచి ఎక్కువగా హైవే మీద జింకలను చూస్తూ ఉన్నాము. అదేంటి ఈ టాపిక్ వచ్చినట్లయితే అది చాలా హాట్ టాపిక్‌గా జరిగిందప్పుడు. హర్జేందర్ సింగ్ అనే అతనిది. అండ్ అతనికి అండ్ సబ్మిట్ చేశారు కోర్ట్ లోపల గూడా. మరి ఇంకా ఏం శిక్ష పడిందో అదంతా మనకు తెలీదు గానీ. అండ్ దానిని బేస్ చేసుకొని అప్పటి నుంచి సో, ఇలాంటివి కొన్ని స్టార్ట్ చేయాలి. ఇట్లా ఇల్లీగల్‌గా డ్రైవింగ్ లైసెన్స్ ఇవి ఇవ్వకూడదు అని జెప్పి. సరే దీనివల్ల మనకేముంది నష్టము? వాళ్ళు అన్డాక్యుమెంటెడ్ పీపుల్ కదా! వాళ్ళ వలన మనకి పెద్ద ఎఫెక్ట్ ఏముంది? వాళ్ళు డిపోర్ట్ అవుతారు, ఎళ్ళిపోతారు కదా! అని అనుకుంటే, ఇప్పుడు చాలా వరకు ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటటువంటి చోట చాలా వరకు రూల్స్ మారుతూ ఉన్నాయి అనేది వింటూ ఉన్నాము. యాక్చువల్‌గా యూఎస్ఏలో నేను అబ్జర్వ్ చేసింది చెప్తాను. ఒక 3 ½ ఇయర్స్ బ్యాక్ జరిగింది. అన్ని చోట్ల గూడా డీఎంవీ లోపల రూల్స్ ఒకే విధంగా ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను స్టేట్‌ని బట్టి చెప్పట్లేను. ఏరియాని బట్టే డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే డీఎంవీ లోపల అందరు ఆఫీసర్స్‌కి రూల్స్ అందరికి తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ మేమున్న చోట మనము ఇప్పుడు మన యొక్క వీసా అయిపోయింది అని అనుకోండి. ప్రాసెస్ ఎక్స్‌టెండ్‌కెళ్ళింది అని మనం చెప్పామనుకోండి, వాళ్ళు ఇవ్వరు మనకి డ్రైవింగ్ లైసెన్స్. నెక్స్ట్ వేరే టౌన్‌కి అంటే నెక్స్ట్ లెవెల్ దానికెళ్ళండి మేమివ్వమంటారు. బట్ అందులోపలనే మళ్ళీ వేరే వాళ్ళకిస్తూ ఉంటారు. సేమ్ అదే ప్రాసెస్‌లో ఉన్న వాళ్ళకి. అదేంటి మరి మాకివ్వకుండా వాళ్ళకెలా ఇచ్చారు అనంటే, ఇక మనం అలా అడగలేం గదా! సో, మాకు కాదు సేమ్ మన ఇండియన్స్‌కి ఎదురయ్యేటువంటి ఎక్స్‌పీరియన్స్ అన్నట్లు. సో, డీఎంవీ లోపల రూల్స్ అనేవి ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండవు. బట్ ఇక ముందు నుంచి ఏంటి అంటే, చాలా వరకు కూడా పాస్‌పోర్ట్ చెక్ చేస్తారు. అఫ్‌కోర్స్ పాస్‌పోర్ట్ అంటే ఎప్పుడైనా చెక్ చేస్తారు అది వేరే విషయం. బట్ అందులోపల మన యొక్క వీసా అంటే చాలా మందికి వీసా ఎక్స్‌పైర్ అయిపోయి ఉంటది. కాకపోతే పిటిషన్ ఉంటది. దానిని బేస్ చేసుకొని యూఎస్ఏలో ఉంటాయి కదా! బట్ ఇక ముందు నుంచి దానిని కూడా చూస్తారు అని జెప్పేసి, ఇన్ కేస్ అక్కడ వాళ్ళు ఓకే. ఇవ్వచ్చు అనుకుంటే ఇస్తారు. లేదు అంటే, అంటే అస్సలే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు అని కాదు. బట్ నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి పంపిస్తారు. అంటే వేరే మెయిన్ సోర్స్ ఎక్కడైతే ఉంటదో అక్కడికి వెళ్ళాల్సిందుంటది. మెయిన్ ఆఫీస్‌కి వెళ్ళాల్సిందుంటది కానీ, అంత ఈజీగా అయితే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇవ్వము అని చెప్పి. బట్ ఒకప్పుడు ఏంటి అంటే, ఒకప్పుడు కూడా సేమ్ అంటే అన్ని చోట్ల అయితే రూల్స్ ఒకే విధంగా అయితే ఉండవు. మా దగ్గర ఒక విధంగా ఉంటే, మళ్ళీ మెయిన్ టౌన్‌కెళ్ళామనుకోండి అక్కడ వేరే విధంగా ఉంటది. మేముండేది మెయిన్ పెద్ద సిటీ కాదు. ఓకే. అంటే అమెరికన్స్ ఎక్కువగా ఉండేటటువంటి ప్లేస్ కాబట్టి, ఓన్లీ ఎక్కువగా కూడా దాని రిలేటెడే వాళ్ళకి ఎక్కువగా తెలిసుంటది. ఈ వీసాలకి సంబంధించినయి కొంచెం అంత అవగాహన ఉండకపోవచ్చు. సో, దాన్ని బేస్ చేసుకొని అలా. బట్ ఇక ముందు నుంచి ఇలాంటివి చాలా వరకు ఫేస్ చేయబోతున్నారు. అండ్ మెయిన్‌లీ మన యొక్క వీసాని బేస్ చేసుకొనే ఇస్తూ ఉంటారు. అస్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళమని చెప్పేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే టెంపరరీగా అంటే 30 డేస్ లేదు అంటే 60 డేస్ ఇలాంటివి టెంపరరీగా ఇస్తూ ఉంటారు అని చెప్పి. ఒకప్పుడు మనకి వ్యాలిడ్ పిటిషన్ ఎన్ని ఇయర్స్ అయితే ఉంటదో అంటే ఆల్‌మోస్ట్ ఒక 5 ఇయర్స్, 3 ఇయర్స్, 6 ఇయర్స్ ఎలా అయితే ఉంటదో అలా ఇచ్చేవాళ్ళు. బట్ ఇక ముందు నుంచి అందులోపల చాలా వరకు స్ట్రిక్ట్‌గా ఉంటున్నాయి రూల్స్. అంత ఈజీగా అయితే ఇవ్వరు అనేదైతే వింటున్నాము. బట్ ఎవరికైనా అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎదురైందా? మేమైతే ఆల్రెడీ మాకు ఉన్నది కాబట్టి మేమెళ్ళలేదు డ్రైవింగ్ లైసెన్స్‌కి. సో, మీ లోపల ఎవరికైనా ఎదురవుతే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు. పెద్దగా రూల్స్ మారడం అనేదేమీ లేదు. బట్ ఒకప్పటితో పోలిస్తే కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటది. ఇచ్చేటప్పుడు అన్నీ గూడా బ్యాక్ ఎండ్ లోపల చెక్ చేస్తారు. ఎస్పెషల్లీ ఈ వీసా స్టేటస్ దీనిని ఎక్కువగా చెక్ చేయబోతున్నారు అనేది న్యూస్. అంతే. సో, ఇంతే అండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.